అందరికీ నమస్కారం అండి. మీకు విషయం చెప్తాను. నా ముఖం చూసినప్పుడు స్వైప్ చేయకండి, దండం పెడతాను. ప్లీజ్ ఒక నిమిషం నాకు కేటాయించండి. ఈ రోజు టాపిక్ ఏంటంటే అండి, అన్న రీసెంట్గా సినిమాలు వస్తున్నాయండి. వచ్చిన సినిమాలు అన్నీ పోతా ఉన్నాయండి. అన్న ఒకప్పుడు మంచి డైరెక్టర్ అండి, నేషనల్ అవార్డు విన్న డైరెక్టర్ అండి, పెన్ను చూపులు అనే సినిమా డైరెక్టర్ అండి. కాకపోతే అన్న డైరెక్టర్ సక్సెస్ అయ్యిందండి. హీరోగా వచ్చిన సినిమాలు మాత్రం కొంచెం తేడా కొడుతున్నాయండి. ఆల్రెడీ ఒక సినిమా వచ్చిందండి, మీకు మాత్రమే చెప్తానండి. జనాలు ఏమనుకున్నారంటే మీకు మాత్రమే చెప్తున్నారు కదా, మాకు కాదని చెప్పి చాలా మంది డైరెక్టర్ రావడం రాలేదండి. ఆ తర్వాత మొన్న రీసెంట్గా పోయిన నెలలో వచ్చిందండి ఓం శాంతి ఓం అని, అది భూమ్ శాంతి బూమ్ బూమ్ బుస్ బుస్ అయిపోయిందండి. ఇప్పుడు అన్న మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్ కొత్త సినిమాతో వస్తున్నాడండి. సినిమా పేరేంటో తెలుసా? గాయపడిన సింహం. ఇంకో మ్యాటర్ చెప్తున్నా, ఇది నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని కూడా కింద క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, గాయపడిన సింహం అంటే నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఓకేనా? ఇది నేను చెప్పింది, అన్న చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే, అన్న రీసెంట్గా కొత్తగా ఈ కాన్సెప్ట్ మీద ఒక సినిమా రాబోతుంది. ఆల్రెడీ దీన్ని ఇది ట్రైజర్ కాదు, ట్రైలర్ కాదు, ట్రైజర్ అంటే ఏంటో తెలుసండి. ట్రైలర్కి తక్కువ, టీజర్కి ఎక్కువ. ఈ మాట కూడా నేను చెప్పింది కదండి, మూవీ టీం చెప్పింది. ఇంకా ముచ్చటగా లైన్కి వస్తే, స్టోరీ లైన్ ఏంటంటే, అంటే కన్ఫామ్ కాదు, జస్ట్ ఇది ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించిందంటే, అన్న ఉంటాడండి, అన్న చిన్నప్పటి నుంచి అమెరికాకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే, వాళ్ళ అమ్మ మోటివేట్ చేస్తుంది, నువ్వు అమెరికాకి వెళ్ళాలి అన్న మోటివేట్ చేస్తుంది అనుకుంటే, అన్న ఆ మోటివేషన్లో ఉంటాడు. ఆ మోటివేషన్లో ఉండి ఏదైనా అమెరికాకి వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలి, పేరు సంపాదించాలి, మనీ ఎర్న్ చేయాలి, ఇంకా కెరీర్ మొత్తం అమెరికాలో బిల్డప్ చేయాలి అనుకుంటాడండి అన్న. ఇది స్టోరీ లైన్. అనుకున్నట్టుగానే అన్న లక్ష్యం ప్రకారం అంతా ప్లాన్ చేసుకుంటాడు. ఫైనల్గా ఫ్లైట్ ఎక్కే టైంకి టైంకి విలన్ ఎంట్రీ ఇస్తాడు అనమాట. విలన్ ఎవరో తెలుసా అండి? ట్రంప్ మామ ఎంట్రీతో అన్న సీన్ మొత్తం రివర్స్ అయిపోద్ది. అసలు ఏమైంది, అలాగే ఎందుకు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ అనమాట. ఈ సినిమాలో హీరోయిన్ కింద మన చిట్టి పాప ఉంది, ఇంకో కుట్టి పాప ఉంది. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా మంచి సినిమా వాల్యూస్, ట్రైలర్ అంత క్వాలిటీగా ఉంది. అండ్ డైరెక్షన్ కూడా బాగా చేశాడు అనుకుంటున్నాను. దేని వరకు, ఈ ట్రైజర్ వరకు. సినిమా గురించి నేను చెప్పట్లేదండి, సినిమా అనేది రిలీజ్ తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ అయితే యూట్యూబ్లో రిలీజ్ అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్, అండి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.